ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. జూలై 4వ తేదీన రెండవ ఆషాఢ శుక్రవారం వచ్చింది. ఇది చాలా అద్భుతమైన రోజు. ఎందుకంటే ఈ శుక్రవారం రోజునే వారాహి నవరాత్రుల్లో 9వ రోజు. అలాగే ఆషాఢ రెండవ శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఇంతటి శక్తివంతమైన శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం త్వరగా లభిస్తుంది. ఆషాఢమాసం రెండవ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎలాంటి విధి విధానాలను పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆషాఢ శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేసుకోండి. ఈ రోజున చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి పెళ్ళైన ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులను వేసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలను కానీ పచ్చ రంగు వస్త్రాలను కానీ ధరించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే వివాహమైన ఆడవాళ్లు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించాలి. అప్పుడు మాత్రమే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసి గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకోండి. ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. పూజలో దీపాన్ని వెలిగించే ముందు దీపానికి తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం ప్రమిదను కూడా దేవతా స్వరూపంగా భావించి దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 5 వత్తులను విడిగా వేసి లక్ష్మీదేవికి దీపారాధన చేయాలి. విశేషంగా ప్రతి శుక్రవారం నాడు 5 వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే గనక సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అయితే ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి కొన్ని వస్తువులను సమర్పిస్తే మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నింపుతుంది. ఈ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేవారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి. ఆషాఢ శుక్రవారం నాడు ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే. కాబట్టి ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి నైవేద్యాన్ని సమర్పించండి. ఈ రోజున లక్ష్మీదేవికి పాయసాన్ని నివేదిస్తే ఈ సంవత్సరమంతా మీ ఇంట్లో ధనధాన్యాలకు ఏ లోటు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఎరుపు రంగు మట్టి గాజులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. కాబట్టి ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించే ఆడవాళ్లు ఎరుపు రంగు గాజులను లక్ష్మీదేవికి సమర్పించండి. ఆషాఢమాసంలో శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎర్ర గాజులను సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే
లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. లక్ష్మీదేవి సంపదలకు దేవత. కాబట్టి లక్ష్మీదేవికి తమలపాకులను సమర్పిస్తే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక చివరిగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి భక్తిపూర్వకంగా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఆషాఢ శుక్రవారం నాడు సులభంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే ఈ శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు పంచముఖి దీపం వెలిగించండి. అంటే 5 దీపాలతో లక్ష్మీదేవిని పూజించాలి. దీనివల్ల మీ సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి. అయితే విశేషంగా ఈ ఆషాఢ శుక్రవారం నాడు 108 రూపాయి నాణేలతో అష్టోత్తర శతనామ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించి ఈ నాణేలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక పెళ్ళైన మహిళలు తమ పుట్టింటి నుండి 2 వెండి కుందులను తెచ్చుకొని వాటితో ప్రతినిత్యం దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజాగదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి. చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని ప్రతి శుక్రవారం నాడు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఇక పెళ్ళైన ఆడవాళ్లు తప్పనిసరిగా లక్ష్మీదేవి స్వరూపం ఉన్న ఒక ఉంగరాన్ని కుడి చేతి వేలుకి ధరిస్తే మీ ఇంటికి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోయి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోవాలంటే ఈ ఆషాఢ శుక్రవారం నుండి 40 రోజుల పాటు రోజుకు 3 సార్లు చొప్పున కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని మన వేద పండితులు చెబుతున్నారు. అలాగే ఈ ఆషాఢ శుక్రవారం నాడు తెల్లని వస్తువులను పేదలకు దానం చేస్తే గనక విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. తెల్లని వస్తువులు అంటే బియ్యం, పాలు, పెరుగు, తెలుపు రంగు వస్త్రాలు. ఈ విధంగా తెల్లని వస్త్రాలను దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది. ఈ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా గోమాతకు మాత్రం తప్పకుండా ఆహారం తినిపించండి. ఈ రోజున గోమాతకు పూజిస్తే గనక మీరు లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా పొందవచ్చు. కాబట్టి ఈ శుక్రవారం నాడు తప్పనిసరిగా గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి. అలాగే శుక్రవారం సాయంత్రం సమయంలో శ్రీ సూక్తాన్ని పారాయణం చేస్తే మీ భర్త యొక్క సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఆషాఢ శుక్రవారం నాడు వినాయకుడి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అదేవిధంగా ఈ శుక్రవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగానికి బిల్వపత్రాలను సమర్పిస్తే మీకున్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.